ఈరోజు మన నిజామాబాద్లోని పాంగ్రా బోర్గంకు దగ్గరలో టాటా షోరూం పక్క లైన్లో శ్రీ లక్ష్మీ గణపతి మహాసన్నిధానము దేవస్థానంని విజిట్ చేద్దాం రండి. ఈ మహాలక్ష్మి గణపతి దేవస్థానము చాలా విశిష్టమైనది. ఈ దేవాలయాన్ని శ్రీ శృంగేరి పీఠాధిపతుల వారు మన నిజామాబాద్లో నిర్మించారు. ఇక్కడ ధ్వజస్తంభము చాలా ఎత్తులో ఉంది. అదేవిధంగా ఇక్కడ గణపతికి ముందు భాగంలో మనకు శివుడికి ఎలా అయితే నంది ఉంటుందో అదేవిధంగా ఇక్కడ మూషికము ఉన్నది. ఈ మహాదేవాలయము భక్తులకు కొంగు బంగారమై వారు కోరుకున్న కోరికలను తీరుస్తున్నది. సంకటహరి చతుర్థి రోజున చాలామంది భక్తులు ఇట్టి దేవాలయాన్ని దర్శించుకొని వారి యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నారు. ఇట్టి దేవాలయము మన నిజామాబాద్లో ఉండడము మన యొక్క అదృష్టము. ఇక్కడ హంసపై కూడా గణపతినాథుడు కూర్చున్నట్టుగా మనకు కనబడుతున్నది. ఈ ఆలయ ప్రాంగణంలోనే అద్దాల రూములో మరో గణపతి మనకు పాలరాతితో కనిపిస్తున్నది. ఈ మహాగణపతిని దర్శించినచో అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. ఈ మహాగణపతి యొక్క గోపురము ఎత్తులో చూడముచ్చటగా మనకు కనబడుచున్నది. ఆలయ ప్రాంగణం చూశారుగా ఎంత విశాలంగా ఉందో. ఈ గణపతి సంకటహర చతుర్థి రోజున భక్తులు ఎక్కువ మంది వస్తారు. అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇక్కడ గణపతి ఆలయ ప్రాంగణంలో మండపము కూడా కలదు. ఇక్కడ అందరూ మండపంలో చాలామంది హోమాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఆలయానికి వెలుపల సైడు ఒక గాజు గదిలో కూడా మనకు దేవుడు కనబడుచున్నది. ఇట్టి ఆలయ ప్రాంగణము చాలా విశాలంగా ఉండి చూడముచ్చటగా ఉన్నది. ఇట్టి మహాగణపతి ఆలయంలో విఘ్నేశ్వరుడు ఎంతో సుందరంగా ఉన్నాడు. ఆలయం బయట సైడు శివుడు, నంది, గణపతి విగ్రహాలు కూడా కలవు. ఈ ఆలయానికి చాలామంది భక్తులు అయితే వస్తున్నారు. ఈ లక్ష్మీ గణపతి మహాసన్నిధానము మన నిజామాబాద్లో ఉంది కావున మీరందరూ కూడా ఈ దేవాలయంని దర్శించి ఆ గణపతి యొక్క కృపను పొందగలరు. ఈ ఆలయం బయట వైపున కూడా మనకు గోవులు ఉన్నాయి. ఈ ఆలయానికి సంబంధించిన గోవులు, వీటిని కూడా వారు రక్షిస్తూ ఉంటారు. కావున మీరు కూడా అక్కడ గోసేవ చేసుకోవచ్చును. జై బోలో గజాన మహారాజ్ కి జై.